హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టిక్యులర్ ఈ క్లాస్‌లో మనం వచ్చేసి మనకు హేమంత్ అనే క్యాండిడేట్ ఒక కామెంట్ చేశాడండి. ఏంటిదంటే ఫిల్టర్స్ అంటే ఏంటిది? అసలు ఫిల్టర్స్ గురించి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని చెప్పేసి మన యొక్క ఛానెల్‌లో కామెంట్ చేయడం జరిగినది. తన కోసం అని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కూడా వీడియోస్‌ని పార్ట్‌గా రిలీజ్ చేసినాను. ఐ థింక్ పార్ట్‌గా రిలీజ్ చేయడం వల్ల తనకి అర్థం కాలేదని అనుకుంటున్నాను. హేమంత్ గారు మీకోసమని మళ్ళీ క్లియర్‌గా అసలు ఫిల్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది ఈ యొక్క సెషన్స్‌లో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్థితికి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ ఇస్తూ పవర్ బై నేర్చుకోండి. ఓకే. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విజువల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. విజువల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేశానంటే కంట్రీ వైజ్ సేల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే. కంట్రీ వైజ్ సేల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే పక్కన క్లిక్ చేయగానే చూడండి మనకు ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అండ్ ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్. ఈ విజువల్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఏమవుతుంది, 3 విజువల్స్ వస్తూ ఉంటాయి. ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్. ఓకే. అంతకంటే ముందుగాలు ఈ ఫిల్టర్స్ కంటే ముందుగాలు మనం మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇన్క్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ ఫిల్టర్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇన్క్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ అంటే ఏంటంటే, ఇన్క్లూడ్ అంటేనేమో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని మాత్రమే ఇన్క్లూడ్ చేసేస్తుంది. ఎక్స్క్లూడ్ అంటేనేమో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. మరి రెండు ఒకటే ఉన్నాయి కదా అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇన్క్లూడ్ అన్నానుకో ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక్కటే ఇన్క్లూడ్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఎక్స్క్లూడ్ అంటే ఏంటంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. మనం ఏ సెలెక్ట్ చేస్తామో అది ఆ కేటగిరీ అనేది వెళ్ళిపోతుంది. అదర్వైజ్ ఉన్న కేటగిరీ మాత్రం మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ఇందులో నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఎక్స్క్లూడ్ చేయాలా. నేనేం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎక్స్క్లూడ్. ఇదేమైపోయినది, ఎక్స్క్లూడ్ అయిపోయినది. ఇప్పుడు నాకు మెక్సికో అనేది మాత్రమే హైలైట్ లో ఉండాలా. అప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఇంక్లూడ్ చేసేస్తున్నాను. చూడండి, ఎక్స్క్లూడెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో ఇంక్లూడెడ్ అయిపోయినది. ఓకే. ఈ విధంగా మనము ఇన్క్లూడ్ ఎక్స్క్లూడ్ ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు విజువల్ లెవెల్ ఫిల్టర్స్. విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అనేది ఎప్పుడు చూపిస్తుంది అంటే, మీరు ఇట్లా పక్కన సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అనేది చూపిస్తలేదంటే చూపించదండి. ఎప్పుడైతే మనం విజువల్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడే మనకు విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ యొక్క విజువల్ లెవెల్ ఫిల్టర్స్ కి మనము మరి ఎందుకు విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తారు అని అనుకున్నట్లయితే చూడండి, నేను ఒక చిన్న మాడిఫికేషన్, కొంచెం చిన్న డాటాను తీసేసుకుంటున్నాను. ఓకే. తర్వాత ప్రొడక్ట్ బై సేల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ట్రీ మ్యాప్ తీసుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసి మనకు సెగ్మెంట్ బై సిఓజిఎస్ తీసిస్తున్నాను. ఓకే. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మొత్తం 4 విజువల్స్ అనేటివి ఉన్నాయి. అయితే నాకేందనంటే ఈ యొక్క విజువల్లోకి మాత్రమే టాప్ 2 కంట్రీస్ కానీ లేకపోయింది అనుకో, ఈ యొక్క విజువల్లోనే నాకు కంట్రీ వైజ్గా డాటా అనేది రిమూవ్ చేయడానికి కానీ, ఈ యొక్క విజువల్లోనే నా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని 5,000 కంటే పైన ఉన్న సేల్స్ మాత్రమే చూపించుకోవడం, 5 lakhs కంటే ఉన్న సేల్స్ చూపించుకోవడం, తక్కువ ఉన్నవి చూపించుకోవడం. ఇలాంటివన్నీ ఒకటే విజువల్కి అప్లై చేసుకోవాలా. స్పెసిఫిక్గా ఒక్కొక్క విజువల్కి మనం ఫిల్టర్స్ అప్లై చేసుకోవడానికి ఈ యొక్క విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నానో చూడండి, ఇక్కడ మనకు విజువల్ లెవెల్ ఫిల్టర్స్ అని వచ్చేసాయి. ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అని వచ్చినది. ఇప్పుడు నాకేంటంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక కెనడా ఒకటి అన్సెలెక్ట్ చేయగానే చూడండి, మనకు ఒక కెనడా ఒకటే అన్సెలెక్ట్ అయిపోతుంది. వీటిని అంతా చూపిస్తుంది, అన్నిట్లలో డాటా అంతా చూపిస్తుంది. ఈ యొక్క కెనడాలో మాత్రం ఈ యొక్క విజువల్లో మాత్రం కెనడా డాటా అనేది చూపించదు. ఓకే. ఇంకా ఇందులో ఫిల్టర్స్ టైప్స్ లో అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ చూడండి. ఈ అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ గురించి సపరేట్ గా వీడియో రిలీజ్ చేసినాను, ఒకసారి చూడండి. ఈ అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ లో చూసుకున్నట్లయితే మనకు ఈస్ కంటైన్స్, డస్ నాట్ కంటైన్, స్టార్ట్ విత్, డస్ నాట్ స్టార్ట్ విత్,
ఈస్ నాట్ బ్లాంక్. ఓకే, తర్వాత ఇందులోకి వచ్చేసి బేసిక్, ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్నాం చూసారా, దాన్ని బేసిక్ ఫిల్టరింగ్ అంటారు. ఓకే, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు టాప్ అండ్ ఫిల్టరింగ్ అని అంటారు. ఈ టాప్ అండ్ అనేది ఏంటంటే నాకు ఈ యొక్క విజువల్లో టాప్ 3 షేర్స్ మాత్రమే చూపించాలా. ఓకే, సో నా బిజినెస్ అనేది కంటిన్యూగా రన్ అవుతా ఉన్నది. సో రన్ అవుతున్నప్పుడు ఓన్లీ టాప్ 3 కంట్రీస్, అంటే ఏ కంట్రీస్ మాత్రం టాప్ లో ఉన్నాయి 3 మాత్రమే నాకు ఆటోమేటిక్ అప్డేట్ అవుతా ఉండాలా. అటువంటి సందర్భాలలో మనం ఏం చేయాలంటే ఈ యొక్క సేల్స్ అనేది తీసుకొచ్చుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. చూడండి, మరి ఇక్కడ అప్లై అండ్ ఫిల్టర్స్ అనేది మాత్రం ఎనబుల్లో లేదు. మరి ఎందుకు ఎనబుల్లో లేదు అంటే టాప్ ఎన్ని ఉండాలి, టాప్ లో నాకు 3 సేల్స్ మాత్రమే ఉండాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3 ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు 3 ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఇది ఆటోమేటిక్ ఎనబుల్ అయినది. ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 మాత్రమే చూపిస్తుంది. అదే విధంగా నాకు బాటమ్ నుంచి 3 కంట్రీస్ మాత్రమే చూపించాలా. అటువంటి సందర్భాలలో ఏం చేయాలంటే బాటమ్ సెలెక్ట్ చేసుకొని అప్లై ఫిల్టర్ అండి. ఓకే, ఈ విధంగా మనము టాప్ ఫిల్టర్స్ కావాలంటే టాప్ లో ఉన్నాయి చూపించుకోవచ్చు, బాటమ్ లో ఉన్నాయి కావాలంటే బాటమ్ లో కూడా చూపించుకోవచ్చు. ఓకే, తర్వాత పేజ్ లెవెల్ ఫిల్టర్స్. సో పేజ్ లెవెల్ ఫిల్టర్స్ అన్నకి ముందు నేను ఇంకొక చిన్న 2-3 విజువల్స్ తీసుకుంటున్నానండి. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక స్లైసర్ తీసుకుంటున్నాను. మళ్ళీ స్లైసర్లో ఆల్రెడీ మనం ప్రాఫిట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు నాకు ఏంటంటే పేజ్ 1 లో మాత్రం కెనడా డాటా అనేది హైడ్ లో ఉండాలా. ఓకే, సో పేజ్ 1 లో మాత్రం నాకు కెనడా డాటా హైడ్ లో ఉండాలా, కానీ ఈ యొక్క పేజ్ 2 లో మాత్రం కెనడా డాటా అనేది కనబడాలా. ఓకే, సో అటువంటి సందర్భాలు అంటే ఇండివిజువల్ గా మనము ఒక్కొక్క పేజ్ లో మనకు కావాల్సిన డాటాని హైడ్ చేసుకోవడం, మళ్ళీ ఇంకొక పేజ్ లో డాటాలో ఆ డాటాను చూపించుకోవడం, ఇటువంటి సందర్భాలలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పేజ్ లెవెల్ ఫిల్టర్స్ అనేవి వాడుతూ ఉంటాం. మరి ఎక్కడ ఈ పేజ్ లెవెల్ ఫిల్టర్స్ వాడతారు అనుకుంటే చూడండి, ఇప్పుడు ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టే నాకు ఈ యొక్క పేజ్ లెవెల్ ఫిల్టర్స్ లోనే కెనడా డాటా మొత్తం హైడ్ లో ఉండాలా. ఓకే, అప్పుడు నేను చేసిన కంట్రీ అనే కాలం తీసుకొచ్చుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక కెనడా ఒకటి అన్సెలెక్ట్ చేశాను. చూడండి, ఇక్కడ మాత్రం మనకు కెనడా డాటా కనిపించట్లేదు, కానీ ఇక్కడ మాత్రం మనకు కెనడా డాటా అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇందులోకి వచ్చేసి ఫిల్టర్స్ టైప్ లో అడ్వాన్స్డ్ అండ్ బేసిక్. ఇంతగా మనం చెప్పుకునే ఉంటాయి అడ్వాన్స్డ్. ఓకే, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ లో. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్. అంటే మొత్తం అన్ని పేజెస్ కి కలిపేసి నేను మొత్తం నా రిపోర్ట్ మొత్తంలో కెనడా డాటా హైడ్ చేయాలి. ఇంతకు ముందుకు మనం ఏం చేస్తాము, ఒకటే పేజ్ కి మాత్రం ఫిల్టర్ అప్లై చేసుకున్నాం. ఇప్పుడు అలా కాదు, అన్ని పేజెస్ కి కలిపి డాటా అనేది హైడ్ చేసుకోవాలి. అటువంటి సందర్భాలలో ఏం చేయండి, ఇక్కడ కంట్రీ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చేసేసిన తర్వాత బేసిక్ ఫిల్టరింగ్ సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చేసి ఒక ట్యాబ్ సెలెక్ట్ చేయండి. చూడండి, మొత్తం ఎంటైర్ డాటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకు విజువల్ లెవెల్, పేజ్ లెవెల్, ఆల్ పేజెస్ 3 ఫిల్టర్స్ ఉంటాయి. అంతకుముందుకు ఇన్క్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ కంప్లీట్ చేసాము. తర్వాత లాస్ట్కి వచ్చేసి మనకు డ్రిల్ త్రూ ఫిల్టర్స్ ఉంటాయి. డ్రిల్ త్రూ ఫిల్టర్స్ అనేది ఎందుకంటే పేజ్ టు పేజ్ ఫిల్టరింగ్. సో డ్రిల్ త్రూ ఫిల్టర్స్ అనేది అంటే పేజ్ టు పేజ్ ఫిల్టరింగ్ కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసుకొని మనకు డైరెక్ట్ డ్రిల్ త్రూ అంటే ఇందులో ఉన్న డాటా మొత్తం మనకు డైరెక్ట్ గా డేటా అంతా మనకు ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది. దేనికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాంటి మనకు రావాలి అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డ్రిల్ త్రూ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే నేను కంట్రీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకు సైడ్ ఈ యొక్క ఆరో అనేది కూడా ఇక్కడ సింబల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్ ఏం చేస్తుంటే బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు డ్రిల్ త్రూ ఆప్షన్స్ ఎక్కడ వస్తాయి అనుకున్నట్లయితే చూడండి, నేను చేసే సెగ్మెంట్కి ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చేసి క్లిక్ చేసి అనుకోని డ్రిల్ త్రూ ఆప్షన్ రాదు. ఎందుకంటే మనం ఇక్కడ పేజ్ లో దేనికి ఇచ్చాము, కంట్రీకి ఇచ్చాము. అయితే ఇది మనకు కంట్రీకి మాత్రమే ఎనబుల్ అవుతుంది.
ఎప్పుడైతే ఈ కంట్రీ సెలెక్ట్ చేసుకోగానే డ్రిల్ త్రూ పేజ్ 2 అని వస్తుంది. ఇప్పుడు నాకు పేజ్ 2లో కెనడా డాటా మొత్తం ఫిల్టర్ కావాలా. సో పేజ్ 2లోకి వెళ్ళేసి డ్రిల్ త్రూ పేజ్ 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పేజ్ 2 మొత్తం మనకు డేటా అంతా మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మళ్ళీ దానికి డ్రిల్ త్రూ అనుకుంటే మళ్ళీ దానికి కూడా డ్రిల్ త్రూ అయిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ నాకు ప్రొడక్ట్ ఉన్నది, ప్రొడక్ట్ క్లిక్ చేయగానే మరి ప్రొడక్ట్ రావట్లేదు. మరి ప్రొడక్ట్ రావాలంటే ఏం చేస్తారు అనుకుంటే మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ప్రొడక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మీకు ఏం కావాలి, మీరు దేనికి అయితే మీరు డ్రిల్ త్రూ అనేది ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి ఇక్కడ. ఓకే, మీరు ఏ విజువల్కి అయితే డ్రిల్ త్రూ అనేది ఇవ్వాలి అనుకుంటారో, రైట్స్ ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు ఆ ప్రొడక్ట్ లో ఉన్న కేటగిరీ అనేది అక్కడ ఆ ప్రొడక్ట్ లో ఉన్నది కాలం అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే మీకు డైరెక్ట్ డ్రిల్ త్రూ అని వస్తుంది. నాకు ప్రొడక్ట్ వైజ్ కావాలంటే ప్రొడక్ట్ వైజ్ డ్రిల్ త్రూ చేసుకోవచ్చు, కంట్రీ వైజ్ కావాలంటే కంట్రీ వైజ్ చేసుకోవచ్చు. ఇలా మనం దేనికైతే ఎనబుల్ చేసిస్తామో దానికి మనము డ్రిల్ త్రూ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నానండి. సో ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్, విజువల్ ఫిల్టర్స్, ఆల్ పేజెస్ ఫిల్టర్స్, పేజ్ లెవెల్ ఫిల్టర్స్ అండ్ డ్రిల్ త్రూ ఫిల్టర్స్. మొత్తం మనము 6 టైప్ ఫిల్టర్స్ గురించి మొత్తం చెప్పుకున్నాం ఈ క్లాస్లో. ఐ హోప్ మీకు హేమంత్ గారు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, దాన్ని చూసి కాల్ చేయవచ్చు. తర్వాత ఈ యొక్క డేటా ఫైల్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్లో ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఏం చేస్తున్నానో అది చేయండి, తర్వాత మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.